ఫిబ్రవరి 12 దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కలిసి అఖిల భారత సమ్మెకు పిలిపించాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు 4 లేబర్ కోడ్లు ఏవైతే తీసుకొచ్చారో లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. ఈ సమ్మెను అఖిల భారత కిసాన్ సభ, రైతు సంఘాల సమన్వయ సమితి SKM రెండు సంపూర్ణంగా బలపరుస్తున్నాయి. అందులో భాగంగానే భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే భారత వ్యవసాయాన్ని అమెరికా కంపెనీలకు తాకట్టు పెట్టే ఆ ప్రభుత్వ విధానం ఉందో ఆ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. అట్లే మద్దతు ధరలకు సంబంధించి అనేక సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఊరిస్తూ ఉంది రైతులు పండించే పంటల మద్దతు ధరలు ఇస్తామని. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి. ఇప్పటిదాకా ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. హామీ నిలబెట్టుకోకపోగా కొత్త చట్టాలు తీసుకొచ్చి విత్తన సవరణ చట్టమని, విద్యుత్ సవరణ చట్టమని, మార్కెట్ సవరణ చట్టమని ఈ రకంగా అనేక రకాల పేరుతోటి ఇప్పటికే రైతాంగం కొద్దో గొప్ప రక్షణ ఉన్నటువంటి ఈ చట్టాలను కూడా తుంగలో తొక్కి రాబోయే కాలంలో మొత్తం భారత వ్యవసాయాన్ని నాశనం చేసే దిశగా ఈ ప్రభుత్వం పోతూ ఉంది. అట్లా ఉపాధి హామీ చట్టం గ్రామీణ పేదలకు ఒక వరంగా ఉంది. 2005 ఉపాధి హామీ చట్టం, ఆ చట్టాన్ని తూట్లుపరిచారు. మొత్తం సర్వం నీరు గార్చి పేరు మార్చి ఈరోజు ఉపాధి లేని చట్టంగా ఈరోజు తీసుకొచ్చారు. అందుకే దీనికి వ్యతిరేకంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నాయి. రైతాంగానికి మనవి చేస్తున్నాం, పెద్ద ఎత్తున రైతాంగం ఈ సమ్మెలో భాగస్వాములు కమ్మని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తారు.